వివాదాలు ఎక్కడ ఉంటే ఆమె అక్కడ ఉండవలసిందేనా? ఆమె ఎక్కడ ఉంటే అక్కడే వివాదాలు మొదలవుతాయని కూడా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఆమె మాట్లాడితే చాలు పరిస్థితి వేడెక్కుతుందని అంటున్నారు. ఎక్కడైనా తన మాటే ఫైనల్ కావాలని, తాను చెప్పిందే జరగాలనే పట్టుదలతో ముందుకు వెళ్లే తీరు ఆమె ప్రత్యేకతగా చెప్పుకుంటారు. కానీ అదే తీరు తరచూ విభేదాలకు కారణమవుతుంది. ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ ఆమె శైలి మాత్రం మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు కూడా ఆమెను వెంటాడాయి. ఆ ఆరోపణలే ఇప్పుడు కేసుల రూపంలో తిరిగి ఎదురవుతున్నాయని అంటున్నారు. వరుస కేసులతో ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న ఆమె ఇప్పుడు వివాదాల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంతకు ఎవరా మహిళా నేత? వ్యాపారం అలాగే రాజకీయాన్ని కలిపి ముందుకు నడిపే నాయకురాలుగా పేరు తెచ్చుకున్న విడుదల రజని రాజకీయ ప్రయాణం ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులో పడింది. ఒకప్పుడు అధికారంలో చక్రం తిప్పిన ఆమె ఇప్పుడు కేసుల మధ్య చిక్కుకొని ముందుకు వెళ్లే దారిని వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి దశలో ఆమె ప్రయాణం వేగంగా సాగింది. టీడీపీతో రాజకీయ అడుగులు వేసిన రజని తర్వాత మారుతున్న పరిస్థితులను అంచనా వేసి వైసీపీలో చేరటం ఆమె కెరీర్ కు కీలక మలుపు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ మార్పు ఆమెకు పెద్ద ప్లస్ అయింది. ఆ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి కీలక నేత ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావటం ఆమె రాజకీయ స్థాయిని మరింత పెంచింది. ఆ తర్వాత ఆమెకు మంత్రి పదవి దక్కటం, పార్టీ అధినేతకు దగ్గరగా ఉండటం ఇవన్నీ కలిసి ఆమెను రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన నాయకురాలుగా నిలబెట్టాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పనితీరుపై విమర్శలు మొదలయ్యాయి. మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఆమె అనుచర కణం విస్తృతంగా ప్రభావం చూపిందని, ప్రతి విషయంలోనూ డబ్బు కోణం ప్రవేశించిందనే విమర్శలొచ్చాయి. ముఖ్యంగా మైనింగ్, క్రషర్ వ్యాపారాలు ఒత్తిళ్లు, వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు అప్పటి నుంచే వినిపించాయి. అయితే అధికారంలో ఉన్న కారణంగా ఇవి బహిరంగంగా బయటకు రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. రజనీకి దగ్గరగా ఉన్నవారు, పీఏలు, కుటుంబ సభ్యులు అంతా ఒకే లక్ష్యంతో పనిచేశారన్న అభిప్రాయం కూడా ఉంది. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తూ అక్రమ వసూలు జరిగాయన్న ఆరోపణలు పెరిగాయి. అయితే అప్పట్లో అధికార బలం కారణంగా అవి పెద్దగా బయటకు రాలేదు. కానీ రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత ఈ ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమైంది. 2024 ఎన్నికలు ఆమె రాజకీయ జీవితంలో కీలక మలుపులు తీసుకొచ్చాయి. పార్టీ వ్యూహంలో భాగంగా ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి మార్చడం జరిగింది. అయితే ఈ మార్పు ఆమెకు అనుకూలంగా మారలేదు. ఇప్పటికే సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో కొత్త నియోజకవర్గంలో స్థిరపడలేకపోయారు. ఆ ఎన్నికలో పార్టీ ఓడిపోవడంతో పాటు ఆమె కూడా ఓటమిని చవిచూశారు. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. గతంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కేసుల రూపంలో ముందుకు వచ్చాయి. మైనింగ్ వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు బయటపడ్డాయి. ఈ కేసులో ఆమెకు సంబంధించిన వ్యక్తులు, కుటుంబ సభ్యుల పేర్లు వినిపించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఆమె మరిది గోపీనాథ్ అరెస్ట్ కావటం, పీఏపై కూడా ఆరోపణలు రావటం ఈ వ్యవహారాన్ని పెద్ద వివాదంగా మార్చాయి. కొన్ని ఫిర్యాదుల ప్రకారం కోట్ల రూపాయల డిమాండ్లు జరిగాయని, చివరకు బేరసారాలతో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఐపీఎస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలం కూడా ఈ కేసులకు బలం చేకూర్చిందని చెబుతున్నారు. దీంతో దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. ఒక దశలో ఆమె అరెస్ట్ అవుతారన్న ప్రచారం కూడా బలంగా వినిపించింది. ఇదిలా ఉండగా రాజకీయంగా కూడా ఆమె పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు. తిరిగి సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటకు వచ్చినప్పటికీ అక్కడ పార్టీ శ్రేణులు ఆమెపై అసంతృప్తి పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో కార్యకర్తలు పట్టించుకోలేదన్న భావన ఇప్పుడు బయటపడుతోంది. తనకు దగ్గరగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారని, నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు స్థానికంగా పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. అవసరమైన సమయంలో అందుబాటులో ఉండరని, ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నాయకత్వం నుంచి కాకుండా సరైన స్పందన లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో మరో నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలన్న డిమాండ్ కూడా ఉత్పన్నమవుతోంది.
ఎంత జరుగుతున్న విడుదల రజనీ మాత్రం పార్టీ అధినేతకు దగ్గరగా ఉండటం ద్వారానే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు, ఇవి రెండూ కలిసి ఆమెను ఒక పద్మ వ్యూహంలోకి నెట్టివేశాయి. ఇప్పుడు కీలక ప్రశ్న ఏమిటంటే ఆమె ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు అన్నది. చట్టపరంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారా లేక రాజకీయంగా కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే పార్టీ నాయకత్వం ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. మొత్తం మీద ఒకప్పుడు వేగంగా ఎదిగిన ఈ మహిళా నాయకురాలి రాజకీయ ప్రయాణం ఇప్పుడు స్లో అయినట్టే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయాలే ఆమె భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.